కదా. మబ్బు పట్టిందమ్మా. చూడు నిజంగా చూడు. మబ్బు పట్టింది. కరెక్ట్గా 10 నిమిషాల్లో పడింది వర్షం. పడిద్ది. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రెండ్స్ నేను ఇప్పుడే నిద్ర లేచాను. ఈ వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు టైం అయితే 5:06 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే నేను లేచాను ఫ్రెండ్స్. ఇంకా బ్రష్ చేసుకొని బయటికి వెళ్ళి టీ తాగి అక్కడి నుంచి వాకింగ్కి వెళ్ళి మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వ్లాగ్లో నేను నా మార్నింగ్ రొటీన్ మొత్తం చూపిస్తాను. ఎలా గడుస్తుందో నేను కూడా చూస్తారు. కానీ వీడియో అయితే మటుకు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుండేది, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఓకేనా ఫ్రెండ్స్. బ్రష్ చేసుకొని బయటికి వెళ్ళి వేడి నీట్గా తాగి బయటికి వెళ్ళి నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. బైక్ తీసుకొని ఇంకా బజార్కి వెళ్దామని బయలుదేరి వెళ్తున్నా ఫ్రెండ్స్. లైట్ ఆపేస్తున్నాను. బజార్కి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. టైం అయితే 6 అయింది. Tudo dal cibo, ne vuoi di chic. మెట్లు దిగాను ఫ్రెండ్స్. మెట్లు దిగి ఇంకా బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళి బండి స్టార్ట్ చేసి బజార్కి వెళ్ళి టీ తాగుదాం అనుకున్నా ఫ్రెండ్స్. కానీ మా ఓనర్ ఫోన్ చేశారు. బండి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసి టీ తాగడానికి వెళ్దాం అనుకున్నాను. మా ఓనర్ ఫోన్ చేసి ఇంకా జాబ్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. 1 గంట ఫ్రెండ్స్. ఇంకా లంచ్ టైం జాబ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చాను. సెలవే, పని అయితే ఏం లేదు. ఇంకా కూర్చున్నాను ఇంట్లో. రోజు ఆఫ్టర్నూన్ మా లంచ్ ఏంటంటే ఫ్రెండ్స్ చికెన్ దోశ స్పెషల్, సండే స్పెషల్ ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, ఇంకా చేయలేదు. ఇంకా 1/2 గంటలో రెడీ అయ్యింది. ఇప్పుడు మా అమ్మాయి నేను కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం. ఇదేమో ఫోన్ ఏం చేసావు రోజు? ఎన్నింటికి లేసావు మార్నింగ్? నేను 6 కల్లా వెళ్ళిపోయాగా పనికి వెళ్ళాగా. నువ్వు అప్పుడు పడుకునే ఉన్నావు. ఎన్నింటికి లేసావు? 9కి లేసావా? 9కి లేసావమ్మా. అంతసేపు ఎందుకు పడుకోవడం? 7కి లేవచ్చు. నువ్వు వర్షం పడేలాగా ఉంది. బయటికి వెళ్దాం పదా. వర్షం పడేలాగా ఉంది ఫ్రెండ్స్. వర్షం పడేలాగా ఉంది ఫ్రెండ్స్. బయటికి వస్తాం. చూసారా వాతావరణం పూర మొత్తం మారిపోయింది. ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అండ్ దోశ ఫ్రెండ్స్.
ఓకే, మామూలుగా యాక్చువల్గా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చికెన్ కర్రీ దోశ చేసుకుందాం అనుకున్నాం. ఇంకా నేను పనికి వెళ్ళేసరికి ఇంకా ప్లాన్ షిఫ్ట్ అయింది ఫ్రెండ్స్. అందుకే ఆఫ్టర్నూన్ లంచ్లో